వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 50 lakhs 50 months, 50 లక్షలు 50 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మన కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ, రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో మనకి ఏంటంటే కపిల్ ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ హోమ్స్, కపిల్ ప్రాపర్టీస్ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా అండ్ కపిల్ ఐటీ, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకి ఏంటంటే కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకి ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇది టోటల్గా రిజిస్టర్ చిట్ ఫండ్ అండ్ ఆన్లైన్లోనే మనకి ఏంటంటే యాక్షన్స్ కానీ పేమెంట్ కానీ టోటల్గా మనకి ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటుందండి. సో దాంట్లో భాగంగా మనం ఏంటంటే ఈరోజు 50 lakhs 50 లక్షల చిట్టి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. సో ఈ 50 లక్షల చిట్లు ఏంటంటే మినిమం మనకు 1,50,000 మీరు 50 సార్లు కడితే 50 లక్షలు అవుతుంది, 50 నెలల చిట్టి కాబట్టి. సో ఇది రిజిస్టర్ చిట్ ఫండ్ అండ్ డివిడెండ్ అంటే కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి టోటల్ పేమెంట్స్ మనం కట్టాల్సిన అవసరం లేదండి. సో మనకి ఏంటంటే ఫస్ట్ మంత్ అండ్ థర్డ్ మంత్ మాత్రమే మీరు 1 lakh పేమెంట్ చేస్తారు. రిమైనింగ్ మొత్తం కూడా మనకు మినిమం అమౌంట్ 65,000 అనేది మనకు రావడం జరుగుతుందండి. సో ఇది ఏంటంటే 1 year వరకు కూడా స్థిరంగా ఉంటుంది. ఇది 1 year టోటల్ కూడా ఆన్లైన్లో స్పిన్నింగ్ యాక్షన్ ఉంటుందండి. సో ఎవరైతే కాంపిటీషన్ 50 మందిలో ఎవరికైతే మినిమం బిడ్ 30 లక్షలు కావాలనుకుంటున్నారో మినిమం బిడ్, సో ఆ 30 లక్షల కోసం స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. మినిమం ఏంటంటే మనకు 20-25 మెంబర్స్, సో ఎవరికి అవసరం ఉందో వాళ్ళు మాత్రమే మనకు స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. సో ఇది మొత్తం టోటల్గా డిపెండ్ ఆన్ లక్ ఓన్లీ. సో అది ఎవరి దగ్గర వచ్చి అవుతుందో ఆ స్పిన్నింగ్ అనేది మినిమం 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. యాక్షన్ టైంలో మాత్రం ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రం ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. సో మనకి ఏంటంటే ఇది స్టార్టింగ్లో కొద్దిగా హెవీగా కాంపిటీషన్ ఉండొచ్చు, ఎందుకంటే 0.7% మాత్రమే 0.7% మాత్రమే మనకి ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే 70 పైసల కంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి స్టార్టింగ్లో కొద్దిగా కాంపిటీషన్ ఉన్నా కూడా మీకు 4-5-6 monthsలోకి మనకి ఫ్రీ అయిపోతుందండి. అంటే అక్కడ పార్టిసిపెంట్ మెంబర్స్ అనేది తగ్గుతుంటారు, అంటే 10 మంది 12 మంది అట్లా రావడం జరుగుతుంది. సో ఆ 10-12 మందిలో మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువనే ఉంటుంది. ఒక సెకండ్ మంత్ మాత్రమే కంపెనీ చిట్ ఉంటుంది, రిమైనింగ్ మొత్తం కూడా కస్టమర్స్కే ఉంటాయి. ఇది 1 year మొత్తం కూడా స్థిరంగా ఉంటుంది. 30 lakhs మాత్రమే వస్తుంది. ఏ టైంలో ఎత్తుకున్నా కూడా లిఫ్ట్ చేసినా కూడా మీకు 30 lakhs వస్తుంది. తర్వాత మనకు ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే 66-67 అట్లా అంటూ ఇంక్రీజ్ అవుకుంటూ ఏ విధంగా అయితే మనకి లాస్ట్కు మనకి ఏంటంటే 50 నెలలకు వచ్చినాక 1,00,000 వస్తుందండి. సో అప్రాక్స్ మీరు 50 లక్షల్లో మీరు మొత్తం చూసుకున్నట్లయితే 37.5 లేదంటే 38 lakhs అప్రాక్స్ పడితే మీకు లాస్ట్కి లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి 47,50,000 వస్తుంది. అంటే ఒక 10 లక్షల దాకా మనకి ఏంటంటే ప్రాఫిట్ రావడం జరుగుతుందండి 50 లక్షల్లో. సో మీరు స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి 0.7%, మధ్యలో ఒక 38 lakhs అట్లా ఎత్తుకున్నప్పుడు, అంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే 31, 32 ఈ విధంగా చేంజ్ అవ్వకుంటూ పోతుంది కాబట్టి 38 lakhs ఎత్తుకున్న వాళ్ళకి 0%. ఎందుకంటే మీరు లాస్ట్ వరకు కూడా అంతే కడతారు, తీసుకునేది కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు 0% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. సో అదేవిధంగా మీకు ఏంటంటే లాస్ట్కు లిఫ్ట్ చేసుకుంటే మాత్రం మీకు 1 రూపీ కంటే ఎక్కువనే మీకు ఏంటంటే సేవింగ్కి మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుందండి. సో ఓవరాల్గా చిట్ అనేది మీరు ఎక్కడ తీసుకున్నా అనేది నష్టం అనేది జరగదు. స్టార్టింగ్లో తీసుకున్నా కూడా, మధ్యలో తీసుకున్నా కూడా, లాస్ట్ తీసుకున్నా ఎక్కడ కూడా నష్టం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్లు కానీ బయట తీసుకున్న ఇంట్రెస్ట్లో అట్లా కట్టుకునే వాళ్ళకి ఇది ఏంటంటే బెనిఫిట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే డిపెండ్ ఆన్ లక్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఏ కోణంలో తీసుకున్నా మీకు ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా చాలా తక్కువగా ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదండి. లాస్ట్కి చిట్టి తీసుకుంటే మీకు షూటీస్తో సంబంధం ఉండదు. సో మీరు ఏంటంటే 2 చిట్స్ తీసుకొని షూటీస్ లేవు అనుకున్న వాళ్ళకి ఏంటంటే 2 చిట్లు వేసుకొని మిడిల్ అంటే ఒక 25 months 50% కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక చిట్టు పెట్టుకొని ఒక చిట్టు తీసుకోవడం సో చేస్తే అక్కడ కూడా షూటీస్ అవసరం లేదు. సో స్టార్టింగ్లోనే కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. అండ్ ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా మనం షూటీస్ అనేది యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి సో స్టార్టింగ్లో డ్రాలో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆ విధంగా షూటీస్ పెట్టి మీకు రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది టోటల్గా రిజిస్టర్ చిట్స్ అండి. సో మీకు డివిడెండ్ పరంగా చూసుకున్నా చాలా బెటర్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ పరంగా చాలా వర్కౌట్ అవుతుంది. సో ఈజీగా మీకు ఏంటంటే గెయిన్ చేయొచ్చు. 30 lakhs అంటే బెస్ట్ అమౌంట్ అండి ఇది. సో మీకు ఏంటంటే మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. ఇంకా డెప్త్గా దీనికి సంబంధించినటువంటి వివరాలని అందిస్తాను. సో మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. సో ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. సో అదేవిధంగా వెబ్సైట్ www.hyderabadchits.com అని వెబ్సైట్ మీరు విజిట్ చేసినా సరే ఈ చిట్ యొక్క పూర్తి వివరాలు అందులో మీకు దొరుకుతాయండి. థ్యాంక్ యూ.